ప్రేక్షకులకి నమస్కారం. గోపురానికి స్వాగతం. వెంకటేశ్వర స్వామి బావాజీతో పాచికలాడిన విశేషాలు ఏమిటి, వెంకటేశ్వర స్వామి ఏమిటి, పాచికలాడడం ఏమిటి అని అందరికీ సందేహం కలగవచ్చు. కానీ తిరుమలకి వెళ్ళిన వాళ్ళందరికీ కనిపించేటువంటి ఒక ఫోటో అక్కడ ఉంటుంది. మనకి సింహద్వారానికి కుడివైపున పెద్ద కటౌట్ పెట్టి ఉంటుంది. ఏమిటి అంటే ఒక వ్యక్తితో వెంకటేశ్వర స్వామి పాచికలు ఆడుతున్నట్టుగా ఉన్నటువంటి చిత్రపటం. అది మనకందరికీ అక్కడికి వెళ్ళినప్పుడు ఆ చిత్రపటాన్ని చూసినప్పుడు అనేక సందేహాలు కలుగుతాయి. ఏమిటి వెంకటేశ్వర స్వామి పాచికలు ఎందుకు ఆడుతున్నాడు మనిషితో అనేటువంటి సందేహాలు మనకి వస్తాయి. అయితే మనకి వెంకటేశ్వర మహత్యంలో ఒక భక్తాగ్రేసరుడి కథ కనిపిస్తోంది. అదేమిటంటే ఉత్తర హిందూ దేశం నుంచి బావాజీ అనేటువంటి ఒక భక్తాగ్రగణ్యుడు తిరుపతికి వచ్చేట. తిరుమల కొండ మీదికి వెళ్ళాడు. అక్కడే ఉండేవాడు. నిత్యం కూడా స్వామి పుష్కరిణిలో స్నానం చేసి త్రికాల సంధ్యావందనాలు చేసుకుని వరాహమూర్తిని అర్చించుకుని 3 వేళలా కూడా వెంకటేశ్వర స్వామి పాదదర్శనం చేసుకునేవట. ఆ వ్యక్తి తనలో తానే మాట్లాడుకుంటూ ఉండేవట, పాటలు పాడుతూ ఉండేవట వెంకటేశ్వర స్వామి గురించి. ఆ తర్వాత అతనివన్నీ కూడా అందరికీ వింత చేష్టలుగా కనపడుతూ ఉండేవిట. పూజాధికాలంతా అయిపోయిన తర్వాత విశ్రమించే సమయంలో ఖాళీగా కూర్చోకుండా పాచికలు వేసుకుని తన వంతు ఆటని మరోవైపు తన వైపు ఎదురుగా వెంకటేశ్వర స్వామి కూర్చున్నట్టుగా భావించి ఆయన వైపు ఆటని కూడా ఈయనే ఆడుతుండేవట. అందరూ పిచ్చివాడు అని నవ్వుకునేవాళ్ళట. వెంకటేశ్వర స్వామి ఏమిటి, ఇతనితో పాచికలాడటం ఏమిటి అని చెప్పేసి అందరూ ఆశ్చర్యపోయేవట. ఒకరోజు ఆయన తనలో తనే మాట్లాడుకుంటూ 2 వైపులా ఆటని ఆయనే ఆడుతున్నప్పుడు తలెత్తి ఎదురుగా చూసేసరికి వెంకటేశ్వర స్వామి కనిపించేట. ఆయన ఆశ్చర్యపోయాట, విస్మయం చెందాడు. స్వామి, నువ్వేమిటి నా దగ్గరికి వచ్చి కూర్చున్నావు, నాతో ఆడుతున్నావు, ఇది నిజమేనా, నేను కలకనలేదు కదా అన్నట్ట. లేదు, నిజంగానే నేను నీతో ఆడుతున్నాను అని ఆయన చిరునవ్వు నవ్వేట. ఆ ఇద్దరు అలా రోజు పాచికలాడుతూ ఉండేవాళ్ళు. అర్ధరాత్రి వచ్చి రోజు కూడా ఈ బావాజీతో వెంకటేశ్వర స్వామి పాచికలాడుతూ ఉండేవట. అది ఆయనకి మహా ఆనందంగా ఉండేది. అయితే ఒకరోజు ఆయన కూర్చుని పాచికలాడుతూనే ఉన్నాడు. మరి విష్ణు మాయ అక్కడికి అదృశ్య రూపంలో వెంకటేశ్వర స్వామి రాను వచ్చాడు. తన మెడలో ఉన్నటువంటి ముత్యాల దండని అక్కడ వదిలేసి ఆయన గర్భాలయంలోకి వెళ్లిపోయాడు. ఈయన ఎంతసేపు ఎదురు చూసినా ఆ రోజు వెంకటేశ్వర స్వామి రాలేదు. ఆ తర్వాత తల తిప్పి కిందికి చూస్తే ఆ ప్రదేశంలో వెంకటేశ్వర స్వామి మెడలో రోజు చూసేటువంటి ముత్యాల దండ అక్కడ పడి ఉందిట. స్వామి, వచ్చావన్నమాట, కానీ నాకు మాత్రం దర్శనం ఇవ్వలేదు. అయ్యో, నీ ముత్యాల దండ ఇక్కడ తెగి పడిపోయింది, నేను తీసుకెళ్లి ఇస్తాను అనుకుని ఆ ముత్యాల దండ పట్టుకుని గర్భాలయం వరకు పరిగెట్టేట. అక్కడ పూజారులంతా కూడా వెంకటేశ్వర స్వామి మెడలో ఉన్నటువంటి ముత్యాల దండ కనిపించట్లేదు, ఎలా బయటికి పోయింది, ఎవరు ఎత్తుకుపోయారు అని చెప్పేసి వాకప్ చేస్తూ ఉన్నారట. అక్కడ ఉన్నటువంటి రక్షకులంతా వచ్చి చూసినప్పుడు ఇతను గర్భాలయం దగ్గరికి వస్తూ తచ్చాడటం కనిపించిందిట. ఆయన చేతిలో ఏ ముత్యాలహారం కూడా కనిపించిందిట. అయ్యో దొంగ, ఇతను రోజు పిచ్చివాళ్లాగా నటిస్తూ ఉన్నాడు, స్వామితో మాట్లాడినట్టుగా నటిస్తూ ఉన్నాడు, ముత్యాలహారాన్ని దొంగిలించాడు చూసావా అని చెప్పేసి అందరూ కొట్టారట. కొట్టిన తర్వాత అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు గారు రాజ్యం వెళ్తున్నటువంటి కాలం అది. అందరూ కూడా శ్రీకృష్ణదేవరాయల దగ్గరికి ఇతన్ని తీసుకెళ్లారట. ఇతన్ని కఠినంగా శిక్షించండి, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి మెడలో ఉన్నటువంటి ముత్యాలహారాన్ని దొంగిలించాడు అని చెప్పేసి అక్కడికి వచ్చినటువంటి రక్షక భటులంతా కూడా చెప్పారట. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు కొంతసేపు యోచన చేసి, నేను నీ మాటను నమ్మాలి అంటే నిన్ను ఒక చీకటి గదిలో పెడతాను, ఆ గది నిండా చెరుకు గడలు పెడతాను, తెల్లవారే లోపల నువ్వు ఆ గడలన్నీ తినేయాలి, తినకపోతే నువ్వు దొంగతనం చేసినట్టు, తిన్నావనుకో భగవంతుడు నీ పట్ల ఉన్నాడు, నువ్వు నిరపరాధివి అని నేను నమ్ముతాను అన్నట్ట. సరే, అలాగే కానివ్వండి అనుకున్నాడు. ఎందుకంటే అతను తప్పు చేయలేదు, సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి ఆయన దగ్గరికి రోజు వచ్చేవాడు, ఇది విష్ణుమాయ అనుకున్నాడు. హాయిగా చీకటి గదిలో బంధించిన తర్వాత అక్కడ ఉన్నటువంటి మంచం మీద పడుకుని వెంకటేశ్వర స్వామిని స్మరణ చేసుకుని, నువ్వే ఉన్నట్టయితే, ఈ మాయ నువ్వు కల్పించిందే అయితే, నువ్వు ఉన్నది లేనిది ఈ విషయాన్ని అందరికీ కూడా
గుర్తు చెయ్యి, నీ మహిమేమిటో అందరికీ తెలుపు అని స్మరణ చేసుకుని హాయిగా నిద్రపోయేట తెల్లవార్లు. అప్పుడు వెంకటేశ్వర స్వామి ఒక ఏనుగు రూపంలో ఆ గదిలోకి వచ్చేట. తెల్లవారి లోపల అక్కడ ఉన్నటువంటి మొత్తం చెరుకు గడల్ని ఆయన తినేసేట. తెల్లవారింది, సూర్యోదయం అయింది. ఆ ఏనుగు వచ్చి ఈ బాబాజీ తల మీద తట్టి, తొండంతో తట్టి లేపిందిట. అది అత్యంత ప్రకాశవంతంగా ఉంది ఆ ఏనుగు. ఇదేమిటి, ఈ గదిలోకి నన్ను బంధించిన తర్వాత, తాళం పెట్టిన తర్వాత ఏనుగు ఇక్కడికి ఎలా వచ్చింది అనుకున్నట్ట. ఆ ఏనుగు ముఖంలో ఉన్నటువంటి దివ్య తేజస్సును చూసి ఏనుగుకి నమస్కరించట. తొండం ఆయన తల మీద పెట్టి ఆశీర్వదించిందిట. ఏనుగు ఖేంకారం విని ఆ చుట్టుపక్కల ఉన్న అందరూ వచ్చాట. ఏనుగు ఈ గదిలోకి ఎలా వెళ్ళింది, మేమే కదా రాత్రిపూట ఇతన్ని బంధించి తాళం పెట్టి వెళ్ళాం, ఈ గదిలోకి ఏనుగు ఎలా వెళ్ళింది అనుకున్నట్ట. ఇప్పుడు ఈ బాబాజీ కన్నీళ్లు కార్చట. స్వామి, నా కోసం నువ్వు వచ్చి తెల్లవారి లోపల ఈ గదిలో ఉన్నటువంటి చెరుకు గడలన్నీ కూడా తినేసావా, నా కోసం నువ్వు ఎంత కష్టపడ్డావు అని చెప్పేసి కన్నీళ్లు కార్చట. అక్కడికి రాగానే రక్షక భటులంతా వచ్చే లోపలనే తన తొండంతో ఆ గది గుమ్మాన్ని తోసుకుని ఆ ఏనుగు బయటికి వచ్చేసిందిట. వచ్చి చరచరా నడుస్తూ గర్భాలయం వైపు వెళ్లి అదృశ్యమైపోయిందిట. ఆ తర్వాత అందరికీ కూడా ఆశ్చర్యం వేసిందిట. ఇతను మామూలు వ్యక్తి కాదు, ఇతను భగవద్భక్తుడు వెంకటేశ్వర స్వామి మాయ తను ఉన్నాడు అని తన మహిమను చూపించడానికి, భక్తుల పట్ల ఆయన ఎలా అనుగ్రహం చూపిస్తాడో చూపించడానికి వెలిసినటువంటి కథ ఇది. అందుకని ఇతను గొప్పవాడు అనుకుని అందరూ కూడా అతని పాదాల మీద పడి శరణు వేరుకున్నట్ట. శ్రీకృష్ణదేవరాయలు వారు అతన్ని వదిలేశాట. తిరుమలకు వెళ్ళిన వాళ్ళంతా కూడా వెళ్ళి బాబాజీ దర్శనం చేసుకుంటూ ఉంటారట. అంటే భక్తుల పట్ల ఎలాంటి ప్రేమ, వాత్సల్యం, అనుగ్రహం వెంకటేశ్వర స్వామికి ఉంటుంది అనేటువంటి విషయం ఈ కథ ద్వారా మనకి తెలుస్తోంది.